బతికించడానికి, ధర్మాన్ని కాపాడటానికి, నీతిని నిలబెట్టడానికి ఇలా మరి బిగ్ టీవీ నర్సయ్య తాత ఎందుకు నీతి అంటుండంటే ఇక్కడ నీతితోని వీళ్ళు ఒక్క పైసా ఆశించకుండా 180 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ చేపమందు ప్రసాదాన్ని ప్రతి ఏటా మృగశిర కార్తెనాడు అందిస్తుర్రు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, చిల్లి గవ ముట్టకుండా. ఇది సమాజ సేవ. ఈ సమాజ సేవను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. వాళ్లకు సరి అయిన గౌరవం, బిరుదులు, అవార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మీ బిగ్ టీవీ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఇక మరి బత్తిని బ్రదర్స్ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి వీళ్ళు పెట్టే ఈ మందులో ఏ మహిమ ఉంది? ఎందుకు జనాలు ఇలా తండోపతండలుగా తెంపు లేకుండా గుంపులు గుంపులుగా ఎందుకు వస్తుర్రు అంటే దేశ విదేశాల నుంచి కూడా వస్తుర్రు, పక్క రాష్ట్రాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుర్రు. అంటే ఎంత నమ్మకం అంటే రావాలి. ఆ నమ్మకం సంగతి ఏందో పసిపడతా. ఎట్టంటే సంగతి ఏంది ఆ నమ్మకం, అసలు ఏం చెప్పదలుచుకుర్రు ఇవాళ బిగ్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ, ఏపీనే కాదు అన్ని రాష్ట్రాల దేశ ప్రజలకు. 180 సంవత్సరాల నుంచి మేము నిరంతరంగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాము. మేము మా తరం 5వ తరం నా బత్తిని వీరన్న గౌడ్ గారి నుంచి చేప ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఆయనకు ఒక ఋషి, హిమాలయం నుంచి వస్తున్న ఋషి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆయన సంతృప్తి చెంది ఈ ఔషధ మూలికలను ఈయన చేతికి ఇస్తే ఇది ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తాడన్న ఉద్దేశంతో ఆయనకు దీని వనమూలికలు ఆయనకు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చే వరకు నాది 5వ తరం మేము ఇస్తున్నాము. మాకు దీంట్లో ఎలాంటి లాభాపేక్ష లేదు. మేము ప్రజలతోని రూపాయి కూడా ఆశించకుండా మా సొంత ఖర్చులతోని మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. మరి ఒక మాట